హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుసుకోబోతున్న విషయం ఏంటంటే, పెళ్ళికి ముందు తన భార్య వేరే వ్యక్తిని ఇష్టపడింది. పెళ్ళికి ముందు తన భార్య వేరే వ్యక్తిని ప్రేమించింది, అతనితో ప్రేమలో పడింది అని తెలిసినప్పుడు చాలామంది మగవాళ్ళు బాధపడిపోతూ ఉంటారు, కుమిలిపోతూ ఉంటారు, ఏదో జరగరానిది జరిగినట్టు బాధపడిపోతూ ఉంటారు. ఈ విషయాన్ని పెళ్లి తర్వాత భర్తలు ఎలా స్వీకరించాలి అనేది ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. వీడియో బాగుంటుంది, చివరి దాకా చూడండి. యవ్వనంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరిని ప్రేమ అనేది ఏదో ఒక సందర్భంలో పలకరించి వెళ్తూ ఉంటుంది. దీనికి ఎవ్వరూ అతీతులు కారు. వయసుకు వచ్చిన తర్వాత ఎవరో ఒక మనిషిని చూసి ఒక మనిషి ఇష్టపడడం తప్పు ఎలా అవుతుంది? ఏదో ఒక సమయంలో వయసుకు వచ్చిన తర్వాత మనసుకు నచ్చిన వాళ్ళను ఇష్టపడటంలో తప్పేముంది? నచ్చిన ప్రతిదీ మనకు దక్కకపోవచ్చు. అలాగే ప్రేమించిన వ్యక్తులు కూడా కాలం కలిసి రాక మనకు దక్కకపోవచ్చు. మనం అనుకున్నది జరగకపోవచ్చు. ఆ ప్రేమనే లోకం అని, ఇక జీవించటానికి ఏమీ లేదు అని చాలామంది జీవితాలను నాశనం చేసుకుంటూ ఉంటారు. చాలా కొద్ది మంది మాత్రమే జరిగిన విషాదాన్ని స్వీకరించి జీవితంలో ముందుకు వెళ్తారు. మరి పెళ్లికి ముందు ప్రేమలో పడిన మీ భార్య కూడా అలాంటిదే అని నేను అనుకుంటున్నాను. తను ఇష్టపడిన వ్యక్తి ఏదో కారణం చేత తనకు దూరం అయ్యాడు. ఇది తన గతం. కానీ ఇప్పుడు మీ భార్య మీతో ఎలా ఉంటుంది అన్నదే ముఖ్యం కదా. మీకేంటి, చెప్పడం చాలా ఈజీ, ఆ బాధను అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది అని మీరు అనుకోవచ్చు. కానీ మన మనసును మనం విశాలం చేసుకున్న కొద్దీ మన సమస్యలు చాలా చిన్నవిగా కనిపిస్తూ ఉంటాయి. మొదట మీ భార్యను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. తను ఎలాంటి పరిస్థితిలో ఇష్టపడిన వ్యక్తిని వదులుకోవాల్సి వచ్చిందో అనే విషయాన్ని అర్థం చేసుకోండి. మీ భార్య పెళ్లికి ముందు వేరొక వ్యక్తిని ఇష్టపడింది అన్న విషయాన్ని మీరు జీర్ణించుకోలేకపోతున్నారు. కానీ చాలామంది మగవాళ్ళు పెళ్లి చేసుకున్న భార్య ఉండగానే వేరొకరిని పెళ్లి చేసుకుంటారు. అది ఎంత కష్టం అయిన విషయం. మన స్థానంలోకి ఇంకొకరు రావడం. కానీ చాలామంది ఆడవాళ్ళు భర్త మరొకరిని తీసుకొని వచ్చినా కూడా అతనితోనే ఉంటారు. నరకం అనుభవిస్తూ వాళ్ళు కూడా అలాగే ఆలోచించి ఇంకొకరిని పెళ్లి చేసుకోవడం ఏమైనా కష్టమైన విషయమా? కాదు. కానీ ఆడవాళ్ళు అలా చేయరు. ఒకసారి పెళ్ళి అయితే అయిపోయినట్టే. ఆ తర్వాత ఏం జరిగినా వీలైనంత వరకు కలిసి ఉండటానికి ప్రయత్నించాలి. అలా అని వాళ్ళు ఏం చేసినా అంగీకరించాలని మాత్రం కాదు. ఈ విషయంలో మీ భార్యను ఎన్ని అంశాల వరకు మీరు అంగీకరించగలరో అంతవరకు అంగీకరించండి. ఇక మీ వల్ల కానప్పుడు అది మీ ఇష్టం. ఇక చివరికి చెప్పేది ఒకటే అండి. పెళ్ళిళ్ళు జరిగిన తర్వాత ఎన్నో తప్పులు చేసినా కానీ వాళ్ళ జీవిత భాగస్వామిని అర్థం చేసుకుని అంగీకరించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మీ భార్య పెళ్ళికి ముందు వేరొకరిని ఇష్టపడింది, అంతే కదండి. ఒక వ్యక్తిని ఇష్టపడటం అనేది పెద్ద తప్పు విషయం ఏమీ కాదు. కాబట్టి మీరు కూడా మీ భార్యను అర్థం చేసుకొని అంగీకరించటానికి ప్రయత్నించండి. ప్రతి ఒక్కరి జీవితంలో మార్చలేనిది గతం ఒక్కటే. జరిగిపోయిన దానిని తలుచుకుని బాధపడటం, తెలుసుకుని మదన పడటం రెండు వర్తమాన భవిష్యత్ కాలాలను ప్రభావితం చేస్తాయి. మనసు చంచలమైనది. నచ్చిన వస్తువు అయినా, నచ్చిన వ్యక్తి అయినా సొంతం చేసుకోవాలని ఆరాటపడుతుంది. కానీ అందరికీ ఇది కొన్నిసార్లు సాధ్యపడకపోవచ్చు. ఇష్టం, ప్రేమ మనసు పొరల్లో సమాధి చేసుకొని కొత్త జీవితాన్ని మొదలుపెట్టేవారు ఎందరో చెప్పడం కష్టం.
పెళ్లి అయ్యే వరకు భార్యను తప్ప మరో అమ్మాయిని కన్నెత్తి చూడని మగవాళ్ళు ఎవరైనా ఉన్నారా? మనసులో అయినా ఓ అమ్మాయిని చూడటం, కోరుకోవడం లాంటి ఆలోచనలు కలగకుండా భీష్మించుకుని కూర్చునే మగవాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? మగవాడు పెళ్లికి ముందు ఒక అమ్మాయిని ఇష్టపడినా ఇష్టపడకపోయినా ఒక అమ్మాయిని తప్పు దృష్టితో ఒక్కసారైనా చూసే ఉంటాడు. ఇది ఎవ్వరిని కించపరచాలని అంటున్న మాట కాదు. మగవాడి స్వభావం అటువంటిది. కాబట్టి ఆడవాళ్ళు కూడా అటువంటి స్వభావానికి అతీతులు ఏమీ కారు. ఇష్టపడటం, కోరుకోవడం, ప్రేమించడం ఏదైనా కానివ్వండి, ఒకరి మీద అటువంటి భావన వయసు వల్లనో ఒంటరితనం వల్లనో కలిగి తీరుతుంది. అలాంటి ఇష్టాలను, కోరికలను అదుపులో పెట్టుకోలేని మామూలు మనుషులం మనం. కాబట్టి గడిచిపోయిన నిన్నటి గతాన్ని తవ్వుతున్న కొద్దీ ఈరోజు రేపు అనేది లేకుండా పోతూ ఉంటుంది. కాబట్టి మీతో ఆమె ఇప్పుడు పంచుకుంటున్న జీవితం గురించి ఆలోచించండి. అది మాత్రమే ముఖ్యం. అంతేకాని మీరు లేని ఆమె గతం అనేది మీకు అనవసరం. ఓకే ఫ్రెండ్స్, ఇదన్నమాట. పెళ్ళికి ముందు మీ భార్య వేరొకరిని ఇష్టపడింది అన్న వాస్తవాన్ని మీరు ఎలా స్వీకరించాలో తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సెలవు, నమస్కారం.